ఇప్పుడు మన బిగ్ బాస్ లిస్ట్ లో చూసుకుంటే కుమార్ ఆంటీ గానీ లేదా ఇక్కడ బర్లకే గానీ వాళ్ళు బిగ్ బాస్ షోకి వర్త్ అంటారు అసలు? కుమార్ అంటే అయితే మాత్రము మంచి వ్యక్తి అండి. ఆమె చాలా కష్టపడి వచ్చింది పైకి. ఎక్కడో గుడివాడ ఆంధ్రాలో అక్కడ ఏం వర్క్ లేక అక్కడ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో బాగా లాస్ అయిపోయింది. లాస్ అయిపోయి సంపాదన లేక ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది ఏమో, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కదా, ఆమె కూడా అది అంటుంది అక్కడ అవకాశాలు లేక నేను ఇంత దూరం వచ్చానని. ఓ అమ్మో, ఆమెకున్న క్రేజ్ నేనే పిచ్చెక్కిపోయినా. మొత్తం నేషనల్ మీడియా కూడా వెళ్ళిపోయింది ఆమె దుకాణం దగ్గరికి. చాలా మంచి వ్యక్తి, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆమెకు అవకాశం రావడం మంచిదే, కానీ ఈ బరిలోకి రావడం మాకు ఇష్టం లేదండి. ఆమెకి యాటిట్యూడ్ ఎక్కువ. ఆమె నన్ను మ్యారేజ్ కి పిలిచింది, నాకు మ్యారేజ్ కి నాకు పిలిచింది. మా టీంలో వీళ్ళకి పిలవలేదు, స్వాతి నాయుడు ఉప్పల బాలుకి నన్ను పిలిచింది. అయితే నేను ఎక్కడికి వెళ్ళా మా టీం నీళ్ళు తీసుకెళ్తా. స్వాతి నాయుడు నేను బాలు మేమంతా వెళ్ళాము, ఒక కారులో వెళ్ళాము, ఒక ఫ్రెండ్కి పిలిచి ఒక 5,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయిలు చూసింది, ఇలా ముఖం తిప్పేసింది. కనీసం దగ్గరికి వచ్చి పలకరించడం కానీ, దగ్గర నుండి భోజనం పెట్టడం. అప్పుడు పెళ్లి కూడా అయిపోయింది, ఖాళీ కూర్చోంది కుర్చీలో. ఇప్పుడు పెళ్లి ఉంది, పీటల మీద ఉంది, లెగలేదు అనుకోవచ్చు కదా. మేమైతే బొకేలు పట్టుకెళ్ళాము, నేను ఒక పెద్ద క్రౌన్ పట్టుకెళ్ళాను. అవి ఇలా ఇస్తే ఇలా అందుకొని ఇలా పడేస్తుంది. చాలా రూడ్ గా బిహేవ్ చేసింది. నేను అసలే నాకు తెలుసు కదా ఎప్పుడు తప్ప సెటిల్ చేస్తాను నేను అనేసాను. బౌన్సర్స్ అంత దగ్గర కూడాను ఫోటోలు కూడా, ఫోటో మామూలు నేను ఎలాంటి వాళ్ళతో ఫోటోలు దిగుతారు మీ అందరూ తెలుసును. ఒక వాణేశ్వరి, ఒక శ్రీదేవి, ఒక జయప్రదలతో దిగాను, విజయశాంతి లాంటి వాళ్ళతో నేను ఈజీగా ఇంటికి వెళ్ళి దిగుతాను. నేను మీకు తెలుసు, నా స్టేటస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు, ఒక జమునా గారు కాదు. అయితే ఆమె ఫోటో తీస్తూ నో నాట్ అలౌడ్ అంటుంది. వై అన్నాను. గట్టిగిచ్చుకున్నాను, నువ్వేమైనా ప్రధానమంత్రివా, కేంద్ర మంత్రివా, రాష్ట్రపతివా, ఉపరాష్ట్రపతివా, ముఖ్యమంత్రివా, లేకపోతే డిప్యూటీ సీఎంవా, సెంట్రల్ మినిస్టర్వా, స్టేట్ మినిస్టర్వా, ఎంపీవా, ఎమ్మెల్యేవా, ఎమ్మెల్సీవా, లేకపోతే మేయర్వా, కార్పొరేటర్వా, కౌన్సిలర్వా, ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్ కూడా నువ్వు కాదు. నీకేం ప్రోటోకాల్ ఉంటుంది, ఏంటి ఇంత బిల్డప్ అవసరమా? స్వాతి నాయుడు అంటే ఆమె ఎంత పెద్ద పేరు, వైజాగ్ సచ్ అంటే ఎంత పెద్ద పేరు. షాక్ అయ్యారు. అంటే అందరం ఒకటి కదా, మేము ఒకటి కదా, ఆయన ఫైట్ చేశాడు. ఉప్పల బాలు ఎంత పెద్ద సెలబ్రిటీ, మాకంటే నువ్వు పెద్ద తోపువా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, ఒకప్పుడు బిగ్ బాస్ లోకి, అదే యూట్యూబ్ భలే బాస్ లోకి మా దగ్గరకు వచ్చావు అవకాశాలు ఇవ్వమనుకొని అని గట్టికిచ్చుకున్నాను. నేనైతే నాకైతే ఆవిడకి రావడం అసలు ఇష్టం లేదండి, రాకూడదని అనుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తాడు. ఇంకో పేరు ఏం చెప్పారు, మన కుమార్ ఆంటీ బర్లక, వీళ్ళతో పాటుగా వేణుస్వామి కూడా రావడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. మరి దాని గురించి అమ్మో, వేణుస్వామి అంటే నిజంగా నాకు గౌరవం ఉందండి. ఆయన మంచి ఇంటలెక్చువల్ కాదని లేదు. నేను ఆయన చాలాసార్లు 10 ఏళ్ల క్రితం ఆయన చూశాను నేను. ఎందుకంటే నాకు సినిమాలు పిచ్చితో నేను ఏంటంటే అప్పుడు హోటల్లో ఇండస్ట్రీలో చేసినప్పుడు సెలవులు దొరికితే హైదరాబాద్ షూటింగ్లకు వెళ్ళేవాడిని. షూటింగ్లో ప్రతి ఒక్క షూటింగ్ ఓపెనింగ్ ఆయన ద్వారానే అయ్యేది. ఆయనే మంత్రాలు, పూజలు, పునస్కారాలన్నీ పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలకు ఆయనే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, లేకుంటే ఇప్పుడు ఈ జనరేషన్కి వస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ సినిమాలంటే ఆయనే. అప్పట్లో ఆయన చాలా సీఎంలతో కూడా ఆయన క్లోజ్ గా ఉండేవారు. ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. కొన్ని ఆయన చెప్పిన మంచిగా అవుతున్నాయి. ఆయన ఏం చెప్పాడు, సమంతను నాగ చైతన్య విడిపోతారు అన్నాడు. నాకు అది నచ్చలా. పెళ్ళి 2వ రోజే అన్నాడు. ఏంటో మరి విడిపోయినారు వాళ్ళు. అలాగే చిరంజీవి వాళ్ళ ఇంటికి వారసుడు రాడు, వారసులు వస్తుంది అన్నాడు. అదొకటి అయ్యింది. కొన్ని తప్పులు కూడా చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2వ సారి ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు, అవ్వలేదు. చిత్తుగా ఓడిపోయాడు ఆయన. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఘోరంగా ఓడిపోలేదు. కనీసం 1/10% కూడా ఆయనకి ఎమ్మెల్యేలు రాలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా లేదు. ప్రతిపక్షవాద అంటే ఏంటి అని చాలా మంది నాకు అడుగుతున్నారు. ప్రతిపక్షవాద అంటే చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు, ఎందుకంటే కనీసం ఒక 10% అయినా ఎమ్మెల్యేస్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 18-20 ఎమ్మెల్యేస్ వస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా వస్తే ఏమి ఇస్తారంటే ముందు వరుసలో కూర్చోబెడతారు అసెంబ్లీలో మనం మాట్లాడుతుంటేటప్పుడు. అదొకటి. రెండోది సెక్యూరిటీ ఇస్తారు ఫుల్ గా. ఆయన ఎక్కడికి వెళ్ళినా చుట్టూ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మూడోది ఆయనకి ఏంటంటే డైరెక్ట్ గా అసెంబ్లీ గేట్ల వరకు కారు వెళ్ళిపోతుంది. అక్కడ గేట్ దిగి ఒక డోర్ బంద్ దాటి వెళ్ళాలి అంతే. నాలుగోది స్పెషల్ ఛాంబర్ ఇస్తారు అక్కడ అసెంబ్లీలో, ఆయన కూర్చో. ఇప్పుడు అవి ఏవి ఎవరు మనం చూసారా, చిరంజీవి, ప్రభాసు, రాజమౌళి వాళ్ళందరూ వెళ్ళారు ఎవరి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఆయన ఏం చేశాడు, అసెంబ్లీ బయట కార్ ఆపించి అందరూ మెండలతో 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. అదే ఒక ప్రతిపక్ష హోదా ఉంటే
డైరెక్ట్ లోపల కారు ఎలా చేస్తారు, ఆయన కారు ఎలా చేయరు. ఒక మామూలు దీనిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు, 11 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటున్నారు. మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి 23 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, అంటే 10% కూడా దాటి ఆల్మోస్ట్ 15% వరకు వెళ్ళాడు ఆయన. మరి ఆయనకు నువ్వు ఏమన్నావు అసెంబ్లీలో, నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 మంది ఎమ్మెల్యే నేను లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నాడా లేదు, ఈయన అన్నాడు కదా. సో అలా అన్నమాట. అది వేణుస్వామి ఏంటంటే మళ్ళీ జగన్ వస్తాడు అన్నాడు, కానీ ఆయన చిచ్చిత్తుగా ఓడిపోయాడు. కేసీఆర్ వస్తాడు 3వ సారి అన్నాడు, కేసీఆర్ కూడా చిచ్చిత్తుగా ఓడిపోయాడు అనమాట. అలాగే ప్రభాస్ కోసం కూడాను, ప్రభాస్ ఇంకా అటర్ ఫ్లాప్, పైకి రాడు అన్నాడు లేదో, ఇంకా సలార్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇంకా కలికి అయితే ఇంకా ఆకాశం అద్దన్నట్టు వెళ్ళిపోయింది. కొన్ని దగ్గర ఆయన బోల్తా కొడుతున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా నాకు తెలిసి 2-3 సార్లు కలిసాను, వాణి అని ఆమె మంచి యాంకర్ కూడా చేసింది చాలా ఛానల్లో, నన్ను ఆమె గుర్తుపడుతుంది. ఆమె కూడా మంచిదే. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన చాలా రిచ్, ఆయన చాలా సంపాదించుకున్నాడు. ఆయనకి పబ్బులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. కాకపోతే ఆయన బ్రాహ్మణ్ కులస్తుడు అయ్యింది. కొన్ని పిచ్చి మాట్లాడుతూ అవి నచ్చవు నాకు. నేను దేవికి నైవేద్యంగా మాంసం పెడతాను అంటున్నాడు. ఎక్కడైనా మాంసం పెడతారా? కొన్ని అదే పిచ్చోడ్లో ఏంటో మరి ఏమో తెలియట్లేదు. కానీ ఆయన అయితే ఇంటెలెక్చువల్ అమ్మ. ఇప్పుడు కేఏ పాల్ గారు ఒకప్పుడు ఉన్నారు, ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని దున్నేశాడు. ఆయన అమెరికా అధ్యక్షులు కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చునేవారు. ఇప్పుడు పిచ్చోడు అయిపోయినాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ పుణ్యమాని వీళ్ళే పిచ్చోడిని చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు కేఏ పాల్ని పిచ్చోడు. ఎందుకంటే వాళ్ళ అల్లుడిని లేపాలని, అనిల్ కుమార్ని లేపాలి, ఈయన తొక్కాలని చెప్పి